పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ 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 పీపుల్‌ని అటాక్ చేస్తే, మనోళ్ళు వాళ్ళ ఉగ్రవాదాన్ని మాత్రం అటాక్ చేశారు. ఆళ్ళు మళ్ళీ ఇండియన్ సివిలియన్స్‌ని ఈరోజు పూంచ్‌లో అటాక్ చేశారు. కట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ 70 మంది లేచిపోయారు. అండ్ దాంతో పాటు కరాచీ పోర్ట్‌ని ఇండియన్ ఆర్మీ బ్లాస్ట్ చేసింది. 1971లో కూడా ఇలాగే జరిగితే కరాచీ పోర్ట్‌ని ఇండియన్ ఆర్మీ బ్లాస్ట్ చేస్తే 7 రోజులు మంటలు ఆగలేదు. సో, ఇప్పుడు బ్లాస్ట్ దీని తీవ్రత ఎంత వరకు ఉంటదో మనం ఊహించుకోవచ్చు. పాకిస్తాన్ ఊహించుకోవచ్చు. సో, మనం ఉగ్రవాదానికి అగెయిన్స్ట్‌గా వెళ్తే వాళ్ళు ఇండియన్ సివిలియన్స్‌కి, ఇండియన్ ఆర్మీకి అండ్ ఎథిక్స్‌కి అగెయిన్స్ట్‌గా పాకిస్తాన్ వెళ్తుంది. ఒకటి కరాచీ పోర్ట్‌ని లేపేశారు. అండ్ మార్నింగ్ వాళ్ళు వేసిన మిజైల్స్ మొత్తం మన సుదర్శన్ చక్ర అటాక్ చేసింది. ఒక్కటి కూడా ఇండియాలో ల్యాండ్ అవ్వలేదు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆయన కూడా డీటెయిన్ చేశారు. కొత్త పర్సన్ రాబోతున్నారు.